న్యూ ఇయర్ రాబోతున్నప్పుడు మనందరిలోనూ ఎగ్జైట్మెంట్, ఆశలు, కొత్త ఆశయాలు వికసిస్తాయి. ఈ సమయాన్ని మనం మారాలనుకునే టైంగా, మన లైఫ్ని ఇంకా బెటర్ చేసుకోవాలనుకునే టైంగా భావిస్తాం. ఈ సమయాన్ని కొత్త ప్రయాణాలకు ప్రారంభించడానికి సరైన సమయంగా భావిస్తాం. అందుకే చాలామంది న్యూ ఇయర్ వచ్చిందంటే కొత్త రెజల్యూషన్స్ అనగా సంకల్పాలు తీసుకుంటాం. మనలో మనం ప్రామిస్ చేసుకుంటాం, ఎలా ఈ కొత్త ఇయర్లో యాక్ట్ చేయాలి, ఏం సాధించాలి, ఈ కొత్త ఇయర్ నుంచి ఒక కొత్త వ్యక్తిగా ఎలా మారాలి అని మనం ప్లాన్ చేసుకుంటాం. కానీ ఎప్పుడైనా ఆలోచించారా ఈ సంకల్పాల యొక్క అసలు మీనింగ్ ఏంటని? ఇవి నిజంగా మనకి హెల్ప్ చేస్తున్నాయా, లేక మన లైఫ్లో అనవసరమైన లిమిటేషన్స్ అనగా పరిమితులను పెడుతున్నాయా? అలా పెట్టి మనల్ని కట్టుబానిసల్లాగా కట్టిపడేస్తున్నాయా? ఒకసారి సరిగ్గా ఆలోచించండి. ఈ రెజల్యూషన్స్ లేదా సంకల్పాలు అనేవి కంట్రోల్ చేయలేని కోరికల నుంచి పుడతాయి. ఈ పరిమితులు అనేవి రేపట్లో మనం ఎలా ఉండాలని ముందుగానే ప్లాన్ చేసేలా చేస్తాయి. కానీ ఇలా చేయటం వల్ల జీవితం అందించే ఆహ్లాదకరమైన అనుభవాలను మిస్ అవుతాము. నేనేమంటానంటే, ఈ కఠినమైన రెజల్యూషన్స్ చేయటం కంటే ప్రతిరోజు కొత్తగా, అంటే ప్రతిరోజు జీవితం మనకి చూపించే కొత్తతనాన్ని మనం ఆస్వాదించాలి అని నేను అంటున్నాను. మనకి మనం రెజల్యూషన్స్ పెట్టుకున్నామంటే కొన్ని పాసిబిలిటీస్నే మనం ఆలోచిస్తాం, కానీ మనకి జీవితం ఎండ్లెస్ పాసిబిలిటీస్ ఇస్తుంది. అందుకోసం మనం ఎప్పుడూ ఓపెన్గా ఉండాలి. ఇప్పుడు దీని యొక్క అసలైన మీనింగ్ ఏందో చూద్దాం. మనం రెజల్యూషన్స్ తీసుకున్నప్పుడు ఈరోజు రేపటి గురించి డిసైడ్ చేసుకుంటాం. కానీ ఇలా చేస్తే రేపటి పాసిబిలిటీస్ని లిమిట్ చేస్తున్నామనే కదా. అంటే ఒక రకంగా చూస్తే మన అవకాశాలను మనమే తగ్గిస్తున్నాం. ఇలా కాకుండా ఫ్యూచర్ తనంతట తానే న్యాచురల్గా అన్ఫోల్డ్ అయితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి మనం రెజల్యూషన్స్ లేకుండా ఎలా ఫ్రీగా బతకొచ్చో లైఫ్ని చూద్దాం రాండి. జ్ఞాన అన్వేషకులకి ఆత్మన్ అవేకనింగ్కి స్వాగతం. ఈరోజు మనం నిజమైన కొత్త సంవత్సర సంకల్పం గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం రెజల్యూషన్స్, తద్వారా వచ్చే కఠినమైన పరిమితులను అధిగమించడం, జీవితం అందించే స్పాంటేనియస్ బ్యూటీను ఆనందించడం ఎలాగో తెలుసుకుందాం రండి. అధ్యాయం 1, రెజల్యూషన్స్. రేపటి కోసం మనకు మనం వేసుకునే పరిమితులు. మీరు ఒక రెజల్యూషన్ చేస్తే మీరు రేపు ఎలా ఉండాలో ఈరోజే నిర్ణయిస్తారు. కానీ ఆలోచించండి, ఇలా చేయడం ద్వారా రేపు మనకి ఇచ్చే అన్ని అవకాశాలకు మనం తలుపులు మూసేస్తున్నామనే కదా. ఈ విషయం నేను కొంచెం ఫన్నీగా వెంకీ మూవీ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరిగ్గా చూడండి, వెంకీ మూవీలో మనం రవితేజన్ గారిని చూసినట్లయితే నెక్స్ట్ పోలీస్ ట్రైనింగ్ కోసం రెడీగా ఉంటాడు. కానీ ఇన్ని జరుగుతున్నప్పుడు సాఫీగా ట్రైన్లో వెళ్ళిపోవచ్చు. అతను ప్లాన్ చేసుకున్నట్టు, ఓకే ఒక అమ్మాయి దొరుకుతుంది, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ట్రైన్ జర్నీ, ఇంకా నాకు లవర్ దొరికేసింది అనుకుంటా హ్యాపీగా ట్రైన్ ఎక్కుతాడు. కానీ అదే టైంకి ఒకడు బ్రహ్మానందం వస్తాడు, హలో ఎక్స్క్యూజ్ మీ అంట. అలాగే మీ లైఫ్లో కూడా మీరు ఏదేదో ప్లాన్ చేసుకుంటారు, కానీ అన్నీ దాని ప్రకారం జరగదు. ఎందుకంటే రేపు అనేది మనం అనుకున్నట్టుగా కాకుండా అది మనకి స్ఫూర్తిదాయకమైన పాఠాలను, ఆనందకరమైన గిఫ్ట్లను అందించడానికి ఉంటుంది. ఈ సంకల్పాలు, ఆ రెజల్యూషన్స్ అనేవి ఒక స్ట్రగుల్ లాగా ఉంటాయి. కరెక్ట్గా కానీ చూసుకున్నట్లయితే ఈ రెజల్యూషన్స్ అనేవి మన ఈగోని ప్రతిబింబిస్తాయి. ఎలాగంటే, ఏది మంచిదో నాకు బాగా తెలుసు, మరేది నాకు అవసరం లేదు అనే ఒక ఆలోచన నుంచి వచ్చే ఈ రెజల్యూషన్స్. కానీ మిత్రులారా, జీవితం అనేది ఇలా ఉండదు. మన లైఫ్ అనేది స్ఫూర్తితో, స్వేచ్ఛతో నిండి ఉంటుంది. మన జీవితం అనేది ఒక గందరగోళం లాంటిదే. అందులో మనం ఒక మీనింగ్ వెతుక్కుంటాం. ఒకవేళ ఇటువంటి గందరగోళం లేదంటే మనం జీవించట్లేదని అర్థం. అంటే ఒకసారి గందరగోళం లేకుండా ఒక సాఫీగా ఉండే జీవితం చూసుకోండి. మీరు అనుకున్న టైం టేబుల్ ప్రకారమే ఒక రోజు కానీ జరిగితే ఫస్ట్ రోజు బాగానే ఉంటుంది. ఎందుకంటే అది మీ టైం టేబుల్ అనేది కూడా గందరగోళంలో ఒక పార్ట్. కానీ రోజు ఆ టైం టేబుల్ లానే ఉందంటే విసుగొచ్చేస్తుంది జీవితం అంటేనే. ఎందుకంటే బై ద ఎండ్ ఆఫ్ ద డే మనం ఒక జీవులం, అంతేగాని ఒక మెషిన్ కాదు కదా. ఒకసారి ఇలా ఊహించుకోండి, మీరు సూర్యుడు పడమర వైపు ఉదయించాలని అనుకుంటున్నారు, కానీ అది తూర్పు వైపు ఉదయిస్తే మీరు తలుపులు మూసేసి ఉంటారు.
ఎందుకంటే అది పడమర వైపు ఉదయిస్తుంది అనే ఒక భావనతో మీరు పడమర వైపు తలుపులు తీసి రెడీగా ఉంటారు. కానీ తూర్పు వైపు ఉదయిస్తూ అది ఫుల్ చిల్ చేస్తుంటుంది తూర్పు వైపు. సో మీరు ముందరే కానీ రెజల్యూషన్స్ పెట్టుకున్నారనుకోండి, మీకు తెలియదు మీరు ఏం మిస్ అవుతారో. ఒకవేళ మీరు ఏర్పాటు చేసుకున్న ప్లాన్ మీకు సరిపోకపోతే జీవితం ఇచ్చే ఆనందమైన వెలుగును కోల్పోతారు. మీ లైఫ్లో కూడా ఎప్పుడో ఇలా జరుగుంటుంది. ముందిచ్చిన ఎగ్జాంపుల్ చెత్తగా ఉందని కూడా అనుకోవచ్చు మీరు. ఓకే, మీ లైఫ్లో కూడా ఎప్పుడో జరుగుంటుంది. మీరు అనుకున్నట్టుగా జరుగుండదు మీ లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ అనేవి. కానీ కొన్ని రోజుల తర్వాత చూస్తే ఓ మై గాడ్ అలా జరగటమే బాగుందని అనుకుంటారు. ఇంకా కరెక్ట్గా ఆలోచించారనుకోండి, మీ లైఫ్ ఇప్పుడు చాలా బాగుంది. దానికి కారణం మీరు అనుకున్నట్టుగా జరగడం వల్ల కాదు, మీరు అనుకున్నట్టుగా జరగకపోవడం వల్ల. అధ్యాయం 2, ఈ స్పాంటేనియసిటీ మరియు ప్రేమ యొక్క శక్తి. ఈ యొక్క స్పాంటేనిసిటీ అంటే ఆకస్మికత మరియు ప్రేమ గురించి వివరిస్తారండి. ఇప్పుడు మనం వినటం అనే కళ గురించి మాట్లాడుకుందాం. ఇది జీవితం మరియు దాని ప్రవాహాన్ని అర్థం చేసుకోవడానికి చాలా ముఖ్యమైన ఎగ్జాంపుల్. ఫర్ సపోజ్ మీరు మైండ్ ద్వారా వింటుంటే మీరు ఇక్కడ నేను చెప్పే ఒక ఇన్ఫర్మేషన్ని సేకరించటం మీదే ధ్యాస పెడతారు. అప్పుడు మీకు వచ్చే ఆలోచనలు చాలా భారంగా మారుతాయి. తక్కువ సమయంలోనే మీరు అసహనంగా మారుతారు, మీ ఇంట్రెస్ట్ని కోల్పోతారు. మీకు స్టార్టింగ్లో అనుభవించిన ఆనందం మరియు ఉత్సాహం ఈ పాటికి తగ్గిపోయి ఉంటాయి. ఎందుకంటే మీరు మైండ్ ద్వారా ఓకే వీడు ఏం చెప్తున్నాడో సేకరిద్దామనే ఒక మెంటాలిటీతో ఉంటున్నారు. అదే మీరు ఫ్రీగా ఒకసారి హార్ట్తో వినండి, అంటే మీరు గుర్తుపెట్టుకోబోలేదు నేను చెప్పేది, ఏదో వింటున్నాము అన్నట్టుగా ఉన్నారంటే గతం యొక్క భారాన్ని మోయాల్సిన అవసరం ఉండదు. అదే మనసుతో వినడం వల్ల జరిగే ఒక అద్భుతం. అలా వింటే ఎటువంటి సేకరణ అనేది ఉండదు. సో ఇలాగే ప్రతిరోజు మీరు అనుభవించేదంతా కూడా చాలా కొత్తగా ఉంటుంది. మీ యొక్క పాస్ట్ని మీరు లైఫ్లోకి తీసుకురావాల్సిన అవసరం లేదు. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు చేసిన రెజల్యూషన్స్ని కానీ ఒకసారి అర్థం చేసుకున్నారంటే, మీ రెజల్యూషన్స్ అనేవి మీ పాస్ట్లో జరిగిన చాలా ఇన్స్టెన్సెస్, ఫర్ సపోజ్ నిన్న జరిగినాయో లేకపోతే మొన్న జరిగినాయో దాని నుంచి తీసుకొని మీ యొక్క ఫ్యూచర్లో కూడా సంథింగ్ బెటర్ అవ్వాలి అని చెప్పి ప్రొజెక్ట్ చేస్తారు. కానీ మీకు తెలియదు కదా ఫ్యూచర్లో ఎటువంటి సిచ్యువేషన్స్ వస్తాయో. సో ఈ రెజల్యూషన్స్ అనేవి ఇందాక నేను చెప్పినట్లుగా మీరు మైండ్తో ఒకవేళ ఆలోచించారంటే భారంగానే ఉంటాయి. అదే ఒకసారి హార్ట్తో కానీ వెళ్ళారనుకోండి, హార్ట్కి అనేది మెమరీ స్టోరేజ్ అనేది ఉండదు. మీరు జస్ట్ ఫ్లోలో స్పాంటేనియస్ స్థితితో వెళ్తుంది. అంటే భయం వేసినప్పుడు భయపడుతుంది, ఆశ్చర్యం వేసినప్పుడు ఆశ్చర్యపడుతుంది. అదే మనసుతో ఆలోచించడం అంటే గుండెల దగ్గర దానికి ఏదో పాస్ట్ గురించి తెలుసు అని కాదు, స్పాంటేనియస్గా చేయాలనుకున్నది చేసేయటం. ఇందాక నేను చెప్పినట్లుగా ప్రేమని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా, ప్రేమ కూడా ఇలాగే ఉంటుంది. అది గతాన్ని పోగు చేసుకోదు, అది తాజాగా, సజీవంగా మరియు కొత్తగా ఉంటుంది. ప్రేమ అనేది ఎప్పుడూ భారంగా మారదు, ఎందుకంటే అది పాత జ్ఞాపాలని కలెక్ట్ చేసుకోదు. సరిగ్గా చూసామంటే ప్రేమ అనేది ఒక అద్దం లాంటిది, జీవితాన్ని దాని స్వచ్ఛమైన రూపం బింబిస్తుంది. మీరు మీ మనసుతో వింటే ప్రతి మాట పాటగా వినిపిస్తుంది. ఈ పాట ఎప్పటికీ పాతబడదు, ఎందుకంటే అది ఎల్లప్పుడూ కొత్తదిగానే ఉంటుంది. ప్రతిరోజు ఉదయించే మొదటి కిరణాల్లాగా ప్రేమ ప్రతిరోజు మీ జీవితంలో వెలుతురును మరియు వేడిని తెస్తుంది. నేనేదో మీకు మెసేజ్ ఇద్దామని చెప్పి వీడియో చేయట్లేదు, కానీ ఊరికే మీ యొక్క లోపల ఉండే ఒక భావాన్ని టచ్ చేద్దామని చెప్పి మాట్లాడుతున్నాను. ఇక్కడ కేవలం నేను ఉపయోగించే మాటలు జస్ట్ టూల్స్ లాంటివి మాత్రమే. అసలు నేను చెప్పేది నా మాటల్లో లేదు, అవి వాటి మధ్య నేను మీ లోపల కలిగజేసే సైలెన్స్లో ఉంది. ఆ సైలెన్స్ మీ మధ్యలో సృష్టించే ఒక స్పేస్లో ఉంటుంది. అధ్యాయం 3, మెసేజ్ కావడం. నేను ఈ వీడియో చేసేది మీకు ఏదో నేర్పిద్దామని కాదు. నిజానికి చెప్పాలంటే నేను మీకు నేర్పించడానికి ఇక్కడ ఏమీ లేదు. నేను ఒక గురువుని కాదు, నేను ఒక సిద్ధాంతుడిని కూడా కాదు, లేదా రూల్స్ ఇచ్చే స్కూల్లో టీచర్ అమ్మని కాదు. నేను కేవలం ఒక మెసేజ్ మాత్రమే. నన్ను ఒక సింగర్, లేకపోతే ఒక పెయింటర్, లేదా ఒక డాన్సర్, లేదా ఒక యూట్యూబర్గా కూడా భావించవచ్చు. నేను ఇక్కడ ఈరోజు ఈ వీడియో చేయడానికి అసలైన కారణం ఏంటంటే,
చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు, రెజల్యూషన్స్ ఎలా పెట్టుకోవాలి, ఎలా పెట్టుకుంటే స్పిరిచువల్ పాత్లో గ్రో అవుతాను, లేదా మెటీరియల్ లైఫ్లో కూడా ఎలా గ్రో అవుతాను అని చెప్పి వాళ్ళు నన్ను చాలా వరకు ఇబ్బంది పెట్టారు అడిగడిగి. సో నేను ఈరోజు చేసిన వీడియోకి మెయిన్ రీజన్ ఏంటంటే, మీ యొక్క జీవితాన్ని మీరు ఒక అందమైన మరియు ఒరిజినల్ రూపంలో ఎక్స్ప్రెస్ చేసే విధంగా మీరు మార్చుకోండి. పక్షులు తమ పాటలను ఎప్పుడూ కొత్తగా పాడుతున్నట్లు ప్రతిసారి కొత్తగా తయారు చేస్తాయి. మీరు కూడా మీ జీవితాన్ని కొత్తదిగా రోజు స్టార్ట్ చేసేది ఒక న్యూ బిగినింగ్గా ఆలోచించండి. అప్పుడు మీ యొక్క పాస్ట్ మీ యొక్క ప్రజెంట్ని ఇన్ఫ్లుయెన్స్ చెయ్యదు. ద మూమెంట్ మీ పాస్ట్ మీ ప్రజెంట్ని ఇన్ఫ్లుయెన్స్ ఏ రోజైతే చెయ్యదో, ఆ రోజు నుంచి మీరు లైఫ్లో వచ్చే ఒక కొత్త బ్యూటీనెస్ను మీరు చూస్తారు. యూజువల్లీ ఎప్పుడైనా ఆలోచించండి, మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్ ఫోన్లో మాట్లాడేది ఎప్పుడైనా లైట్గా కానీ విన్నారంటే, ఎప్పుడు ఒకటే సోది మాట్లాడుతుంటాడు వాడు గర్ల్ ఫ్రెండ్తో, అయినా కానీ వాడికి బోర్ కొట్టదు. ఎందుకంటే మనసు అనేది పాస్ట్ గురించి పాస్ట్ని మైండ్లో పెట్టుకుంటుంది కాబట్టి. కానీ మనసు అలాంటిది కాదు. ఇక్కడ పాస్ట్కి ప్రజెంట్కి సంబంధం ఉండదు. ప్రతిదీ ఒక మొదటిసారి అన్నట్టుగా ప్రతిదీ చాలా క్లియర్గా, ప్రతిదీ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ వై ప్రేమ అనేది ఎప్పుడూ పాతబడదు. ప్రేమ అనేది ఎప్పుడూ కొత్తదిగా ఒక ఫ్రెష్ ఉత్సాహంతో ఉండుంటుంది. సో జీవితం అనేది కూడా ఎల్లప్పుడూ ఓపెన్గా ఒక ఫ్రెష్నెస్తో ఉండాలి. అలా ఉన్న జీవితానికి రెజల్యూషన్స్ అనే ఒక రెస్ట్రిక్షన్స్ అనేవి ఉండవు. అలా ఉండే జీవితం ఎప్పుడూ ఆకాశంలో ఎగిరే పక్షిలాగా ఆనందంగా ఉంటుంది. మీరు అడగచ్చు, బాగానే ఉంది నాయన, బాగా చెప్పావు అంటే ఏంది, లాస్ట్కి మేము కూడా యూట్యూబర్లు అవ్వమంటావు అని ఇలాగా జీవితాన్ని నాశనం చేసుకొని అని అనొచ్చు. ఇక్కడ జీవితం నాశనమే అవ్వలేదండి, కరెక్ట్గా ఆలోచించండి. భగవద్గీతలో కృష్ణుడు ఏమని చెప్పాడంటే, సేమ్ నువ్వు నీ యొక్క చేయాల్సిన పని మీద ధ్యాస పెట్టు, ఫలితాలు నాకు వదిలే అని చెప్పి. నేను చెప్పేది కూడా ఒక రకంగా అదే. ఇప్పుడు మీరు చేయాలనుకునేది మీరు ఆ రోజు స్పాంటేనియస్గా చేయండి, ఫలితాలు దానికి అయ్యే వస్తాయి. మీరు రెజల్యూషన్స్ పెట్టుకోవడం వల్ల మీరు ఏమైనా సాధించారా? గత పాస్ట్లో జరిగిన ఇయర్స్ అన్నీ 2023, 2022 ఎన్నో రెజల్యూషన్స్ పెట్టుకొని ఉంటారు, కానీ జీవితం జరగాల్సినట్టే జరుగుతుంది. ఎందుకంటే దట్స్ ద బ్యూటీ ఆఫ్ లైఫ్. కాబట్టి ఈ సంవత్సరానికి నిజమైన రెజల్యూషన్ ఇదే. అన్ని రెజల్యూషన్స్ని విడిచిపెట్టి జీవితాన్ని స్పాంటేనియస్గా జీవించండి. హార్ట్తో వినండి. ప్రతి కొత్త రోజును ఓపెన్గా మరియు ఆశ్చర్యంతో స్వీకరించండి. మీరు పరిమితులు సృష్టించే ప్రతిదాన్ని వదిలించుకోండి మరియు జీవితాన్ని ఆనందంతో, ఆశ్చర్యంతో మరియు ప్రేమతో ప్రయాణించనివ్వండి. ఇది చేస్తే జీవితం మనకు అసలైన ఆనందాన్ని మరియు లైఫ్ అంటే ఏందనేది మనకి తెలిసేలా చేస్తుంది. అంతే అండి, ఈరోజుకి ఈ వీడియో ఎండ్. జ్ఞాన అన్వేషకులారా, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు హ్యాపీ న్యూ ఇయర్. బీ బ్లెస్డ్.